నమస్తే అందరూ, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేస్తుంది కదా, మోటోలా g71 5G ఫోన్ ఎందుకు మంచిగా ఉంది, కొంటే మీకు ఏమైనా లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా అని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ అండ్ ఆల్సో సపోర్ట్ ఏంటంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోగా, తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం. సో ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రైస్ అనమాట. సో ప్రైస్ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు. 18,999 ఉంది, అంటే 19,000కి వస్తుంది. సేల్ వచ్చేసరికి 19th January 2022లో స్టార్ట్ అయిపోతుంది. ఫస్ట్ సేల్ స్టార్ట్ అయిపోతుంది. సో మీకు ఫ్లిప్కార్ట్ కూడా చూపించేస్తాను. ఫ్లిప్కార్ట్లో ప్రైస్ ఇక్కడ కూడా సేమ్ అదే ప్రైస్ ఉంది. 6GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ అనమాట. సో ఫోన్ యొక్క మెయిన్ హైలైట్స్ ఏమున్నాయంటే మీరు ఆన్ ద స్క్రీన్ మీద మీకు చూపించేస్తాను. ఫ్లిప్కార్ట్లో పిక్ అవుతుంది అది. ఈ చూపించే వీడియోలో ఉన్న లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్ ఇచ్చేస్తాను గైస్. ఒక డిస్క్లైమర్ అనుకోవచ్చు మీరు వన్స్ అగైన్. సో ఫస్ట్ చూసుకుంటే ట్రూ 5G విత్ 13 5G బ్యాండ్స్ విత్ డ్యూయల్ 5G సపోర్ట్ ఉంది. సో 13 5G బ్యాండ్స్ ఉన్నాయి, డ్యూయల్ 5G సపోర్ట్ కూడా ఉందన్నమాట. సో ఇది ఒకటి మంచి విషయం అనమాట. ఒకవేళ మీరు ఎక్కువ 5G బ్యాండ్స్ కొన్ని ఫోన్స్ వస్తున్నాయి, కొన్ని ఇట్లా 8 ఉంటాయి, కొన్ని ఇట్లా 6 ఉంటాయి. దీంట్లో అయితే బెటర్ 13 5G బ్యాండ్స్ ఉన్నాయి. అండ్ చాలామంది అయితే 5Gకి ప్రిపేర్ అయితేనే ఉన్నారు కాబట్టి సో మంచి 5G ఫోన్ అని అనుకోవచ్చు మీరు. నెక్స్ట్ చూసుకుంటే ఫస్ట్ మన ఇండియాలో ఫస్ట్ రిలీజ్ అవుతుంది క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 695 5G ప్రాసెసర్ అనమాట. సో కన్ఫ్యూజ్ ఏం కాకండి, 695 5G ఇది ఎక్కడ వస్తుంది అంటే 730 5G ఉంది కదా, 730 లేకపోతే 735 ఉంది కదా. సో ఆ ప్రాసెసర్లకి ఇది దగ్గరికి అయితే అనమాట. అంటే డైరెక్ట్ కాంపిటీషన్ కాదు కానీ కొంచెం ఎక్కువ అనుకోవచ్చు. ఒక 100-200 లేకపోతే 1000 20,000 సినీ బెంచెస్ అవి ఉంటాయి కదా, బెంచ్ మార్క్స్లో డిఫరెన్స్ వస్తుంది. పెద్దగా నెక్ కాంపిటీషన్ అయితే ఇస్తుంది అనమాట ప్రాసెసర్. ఆఫ్టర్ కోర్ మీకు ప్రాబ్లం ఏం రాదు. 975 మెగాహెర్ట్జ్ జీపీయూ స్పీడ్ కూడా ఉంది. సో డీసెంట్గా గేమ్స్ ఆడుకోవచ్చు. గేమింగ్ కార్డ్ వచ్చేసరికి అయితేనేమో మీరు మీడియంలో 30 FPS లేకపోతే మీడియం 60 FPS ఫ్రేమ్స్ మీద గేమ్స్ అయితే ఆడొచ్చు అనమాట. సో థింక్ షీల్డ్ ఫర్ మొబైల్ ఉందన్నమాట, ప్రొడక్షన్ ఉంది. సో థింక్ షీల్డ్ లెనోవోలో ఉందన్నమాట. థింక్ షీల్డ్ ల్యాప్టాప్కి ఇచ్చేది. సో ల్యాప్టాప్ది వీళ్ళు మొబైల్స్కి కూడా ఇస్తారు అన్నమాట. తర్వాత 6.4 AMOLED ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే వస్తారు అన్నమాట. AMOLED హెచ్డి ప్లస్. సో 6.4 ఇంచెస్ అంటే ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా బాగుంటుంది. అండ్ ఫోన్ పట్టుకోవడానికి కూడా మీకు ఏ ఇబ్బంది ఉండదు. వెయిట్ చూసుకున్నా సరే కూడా తక్కువనే ఉంది, 179 గ్రామ్సే. ఒకవేళ మీరు పౌచ్ టెంపర్ గ్లాస్ అవన్నీ వేసుకున్నా కూడా 185 గ్రామ్స్ కంటే కూడా ఎక్సీడ్ కాదన్నమాట. సో వెయిట్లో హ్యాండ్లో పట్టుకున్న డిస్ప్లే సైజ్ కూడా కంఫర్టబుల్గానే ఉంది, ఏ ఇబ్బంది ఉండదు. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే కెమెరా అనమాట. సో 15 మెగాపిక్సెల్ క్వాడ్ ఫ్యాక్చరింగ్ కెమెరా వస్తుంది. 15 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా వస్తుంది. 8 మెగాపిక్సెల్ ఐ థింక్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా వస్తుంది, సారీ డెప్త్ కెమెరా వస్తుంది. 2 మెగాపిక్సెల్ ఏమో మ్యాక్రో కెమెరా వస్తుంది. అండ్ 5000 mAh బ్యాటరీ ఇస్తారు విత్ 33 watts టర్బో ఛార్జ్ వస్తుంది అనమాట. సో దీనివల్ల మెయిన్ బెనిఫిట్ ఏమొస్తుంది అంటే మీకు టర్బో ఛార్జ్ వల్ల 1 hour లోపల ఐ థింక్ 1 hour 45 minutes ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుంది. 2 కలర్స్లో వస్తుంది. అండ్ నాటిక్ బ్లూ అండ్ ఆర్టిక్ వైట్ అనేసి 2 కలర్స్ వస్తుంది. సో నాటిక్ గ్రీన్ అనుకుంటా. సో 2 కలర్స్ వస్తుంది. అండ్ ఆపరేటింగ్ సిస్టమ్కి వచ్చేసరికి మీకు ఏ ఇబ్బంది ఏం లేదు గైస్. ఏమంటారు, స్టాక్ ఎక్స్పీరియన్స్ అనమాట. నియర్ స్టాక్ ఎక్స్పీరియన్స్. యూఐ ఉండదు, బోల్వేర్స్ ఉండవు, ప్రీ ఇన్స్టాల్ యాప్స్ ఉండవు, ఏ ఉండకుండా నీట్గా వచ్చేస్తుంది. తర్వాత IP52 రేటింగ్ వస్తామంట. వాటర్ రెపలెంట్ డిజైన్, దీని గురించి తర్వాత చెప్తాము. సో నెక్స్ట్ ర్యామ్ స్టోరేజ్ చూసుకుంటే 6GB ర్యామ్ వస్తుంది విత్ 2GB వర్చువల్ మెమరీ అనేసి అయితే మెన్షన్ చేశారు. 128GB స్టోరేజ్ వస్తుంది అన్నమాట. అండ్ ఫైనల్గా వాటర్ రెపలెంట్ డిజైన్ కాడికి వచ్చేద్దాం పక్కకి. ఇది మెయిన్ అనమాట. సో దీని కాడికి ఎందుకు వచ్చినాక ఏంటంటే పరిస్థితి వాటర్ రెపలెంట్ డిజైన్ అనమాట. అంటే వాటర్ రెపలెంట్ డిజైన్ కలిసి ముందే అనుకోండి, వాటర్ రెపలెంట్కి వాటర్ రెసిస్టెన్స్కి చాలా తేడా ఉంది. సో వాటర్ రెపలెంట్ అంటే చిన్న డ్రాప్స్ పడ్డాయంటే కింద చేతితో క్లాత్తో దూసేస్తే వెళ్ళిపోతుంది అన్నమాట. అంతే తప్పించి ఏదైనా నీళ్ళలో ముంచేస్తా, లేకపోతే బాటిల్లో పడేస్తా, బిందెలో పడేస్తా, లేకపోతే చెరువులో పడేస్తా ఫోన్ మంచిగా ఉంటుందే కాదు, ఫోన్ బిస్కెట్ అవుతుంది. ముందే చెప్తున్నా భయ్, అదొకటి ఉంది. వాటర్ రెసిస్టెన్స్ వేరు, వాటర్ రెపలెంట్ రెండు డిఫరెంట్ టాపిక్స్ అనమాట గైస్. సో ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇదొకటి పాయింట్ అవుట్ చేసుకుంటారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే గైస్ ప్రైస్. సో ప్రైస్ వచ్చేసరికి అయితే నాకు ఒక 1500 రూపీస్ ఎక్కువ అనిపించింది. మ్యాక్సిమం 18,000కి రిలీజ్ చేసిన బాగుండేది. 19,000కి రిలీజ్ చేశారు. ఆబ్వియస్గా ఏమంటారు, కొన్ని ఇష్యూస్ వల్ల ప్రైస్ అయితే ఇంక్రీజ్ అయినాయి అనుకోండి, ప్రాబ్లం అదొక బిస్కెట్ అనుకోండి. సో ఓవరాల్గా చూసుకుంటే ఫోన్లో డ్రాబ్యాక్స్ ఏంటంటే ఇక్కడ వాటర్ రెపలెంట్ డిజైన్ అనేది వాటర్ ప్రూఫ్ లేదు. ప్రైస్ లిటిల్ బిట్ ఎక్కువ ఉంది, అదొక డ్రాబ్యాక్ అంతే. కొంచెం లైట్గా హీట్ అవుతుంది కొన్ని సిచ్యువేషన్స్లో, అంటే ఎక్కువ కంటిన్యూస్గా గేమ్ ఆడతారు కదా, సో అది కామనే.
సో ఓవరాల్గా చూసుకుంటే గైస్ ఫోన్ మంచిగా ఉంది, మీరైతే కళ్ళు మూసుకొని కొనుక్కోవచ్చు. ఆ, ఏ ఇబ్బంది లేకుండా కూడా ఫోన్ అయితే సూపర్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. సో మీ ఒపీనియన్ ఏంది ఫోన్ మీద ఏమైనా డౌట్స్ లేదా అనేసి అయితే కింద కామెంట్ చేయండి. నేను విత్ ఇన్ 1 డేలో రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. సో ఇక్కడ దాకా వీడియో లాస్ట్ దాకా చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్. అండ్ ఈ వీడియోలో చూపించే ఇన్ఫర్మేషన్ అండ్ ఫోన్ సంబంధించిన స్పెక్స్ ఏవైతే ఉన్నాయో మీకు యూస్ఫుల్ అనిపించింది, మంచిగా అనిపించింది, అలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసినాం అన్న నీలా ఓడి చేశారంటే భయ్ ఒక్కటే పని చేయండి ఏంటంటే వీడియో లైక్ అండ్ షేర్ చేయండి రెండు. తర్వాత ఇంకొకటి ఏంటంటే రిక్వెస్ట్ అండ్ ఆల్సో సపోర్ట్ ఏంటంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం అనమాట. సో ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వీడియో కలుసుకొని పోయి అప్పటిదాకా అందరూ కూడా సేఫ్ ఉండండి.